ఆ మైనంపల్లికి కూడా నేను హెల్ప్ఫుల్ చేసిన ఎలక్షన్ లా. ఆయన కర్మ ఆడు, దరిద్రుడు వాడు విధవ మాస్టర్ ఠాకూర్ కాలేజ్ చేశాడు. ఆ కాలేజ్ నుంచి ఆడు పరమ దొంగ. వాడు ఎక్కడుండే స్థాయి ఎక్కడికి వచ్చాడు. ఇలా ఆ స్థాయిలు వాడు గుర్తుంచుకోవాలి. నా స్థాయి ఇలా మా అయ్య సంపాదించిన ఆస్తుని ఇట్లా ఉన్నా, హ్యాపీగా ఉన్నా. కానీ అట్లా ఓని మోసం చేయలే. మోసాలు చేసి కబ్జాలు చేసింది వాడు. నేనేమో కబ్జా చేయలేవు ల్యాండ్. ఈ రోజు నన్ను అన్నాడు, నువ్వు లంగారా, నువ్వు బ్రోకర్ రా. బ్రోకర్ లంజలో చేసేది నువ్వురా, మేం కాదు బ్రోకర్ దందా చేసేది. మేము ఉన్న తిని మంచి హ్యాపీగా ఉన్నాం. చాలా ఉన్న కాడికి దేవుడు ఇచ్చింది. అంతకు మీరు తీసుకోలేదు కాదు. ఇక్కడ కిందికి వెళ్ళి పైకి వెళ్ళేటప్పుడు మంచిగా వెళ్తాం. ఈ రోజు వాళ్ళ పిల్లల్ని కొట్టారు కాబట్టి జగదీష్ గౌడ్ని, రామ్ని, చిన్న యాదవ్ని, ఇంకా ఇతరుల్ని వాళ్ళ సోదరులు కొట్టారు. కొట్టేటప్పుడు నువ్వు చెప్పాలి, అరే కాదు భయ్ ఇట్లా చేయొద్దు, ఇవాళ గుడి ఫంక్షన్ ఇది అని చెప్పుకోవాలైనా. ఆ చెప్పుకోవడం లేదని దగ్గర ఎవరిని చూడు ప్రతి దగ్గర మీడియా పెడితే వాళ్ళు తిట్టడం కొట్టడమే. ఆయన వర్షనే అది ఉంటుంది ఎక్కడైనా. ఎనీ స్పీచ్ ఒక లైవ్ చూడండి మీరు, ఎవరన్నా ఆ లైవ్లో ఏముంటుందో చూసుకోండి. సబ్జెక్ట్ కొట్టడం ఎందుకు? ప్రజలతో నువ్వు మమేకం ఉండాలి, ఉంటూ చేయాలి. ఇది పని చేస్తే మంచి అవుతుంది, ఈ పని చేస్తే తప్పు అవుతుంది. ఏమైనా అమ్మతోడు, అయ్యతోడు, పెళ్ళంతోడు ఒట్టు తింటాడు. ఆ ఒట్లు అనేది ఎవరిని పని చేయి. ఒక రోజు చేస్తుంది, 2 రోజులు చేస్తుంది. ప్రతిసారి అమ్మతోడు, అయ్యతోడు తింటే ఏం ప్రయోజనం? ఖబర్దార్ హనుమంతరావు, మల్కాజిగిరిని జీవితంలో మళ్ళీ గెలిస్తే నేను ఛాలెంజ్ చేస్తాను. నేను ఎట్టి పైసా నువ్వు గెలవలేవు. ఏడికైనా ఇస్తాయి. ఇది లాస్ట్ వార్నింగ్ నీకు. ఇంతకుముందు నాతో చేసినావు, ఇంతకుముందు చేసినట్టు కూడా చేస్తే నా రమ్మన్నా ఉన్నా నేను వచ్చేస్తే వెళ్ళిపోయినావు. అది కాదు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకొని పెట్టుకొని మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినట్టు చేసిరు. అయినా మేము రెస్పెక్ట్ ఇచ్చినాం. పోలీస్ ఆఫీసర్స్ అందరికి రెస్పెక్ట్ ఇచ్చి మా ఇంట్లో కూర్చున్నాం సార్, నో ప్రాబ్లం. కూర్చొని ఇప్పటిదాకా కూర్చొని 10 నిమిషాలు టైం మాకు కూడా అంటే వాళ్ళు ఇచ్చారు. మేము ఇక్కడ దాకా వచ్చాము. అది ఏం లేదు. హనుమంతరావుకు హెచ్చరిక ఇదే, రేపు నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లా గెలుస్తాం చూస్తాం. ఈ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా, మీరు కాంగ్రెస్ లో ఉండి హనుమంతరావుకు సపోర్ట్ చేస్తే మీ అందరికి వీపులు బద్దలైతాయి చెప్తున్నా. మల్కాజ్గిరి ఇదే ఏ కాన్స్టిట్యూన్సీ లేవు గొడవలు ఇంతవరకు లేవు. మల్కాజ్గిరిలో 50 years మేము చూస్తున్నాం రాజకీయం, ఎక్కడా గొడవ లేదు.